ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అండ్ డిజైన్ వీడియో లెక్చర్కు స్వాగతం. ఈ వీడియో లెక్చర్లో ప్రొజెక్షన్ ప్లేన్ మోడల్ గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో కనబడుతున్న డయాగ్రామ్ ప్రొజెక్షన్ ప్లేన్ మోడల్ను చూపెడుతుంది. ప్రొజెక్షన్ ప్లేన్ మోడల్లో వర్టికల్ ప్లేన్, హారిజాంటల్ ప్లేన్ ఉంటాయి. ఈ వర్టికల్ ప్లేన్, హారిజాంటల్ ప్లేన్ రెండు ఒకదానికొకటి 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తూ ఉంటాయి. అంటే ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. రెండు ప్లేన్లు వర్టికల్ ప్లేన్, హారిజాంటల్ ప్లేన్ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే దగ్గర ఒక లైన్ ఏర్పడుతుంది. ఆ లైన్ను కామన్ రిఫరెన్స్ లైన్ అనవచ్చు. దాన్ని XY రిఫరెన్స్ లైన్గా గుర్తించాము. ఈ ప్రొజెక్షన్ ప్లేన్ మోడల్ మొత్తం యూనివర్స్ను 4 సమభాగాలుగా విభజిస్తుంది. అవి 4 క్వాడ్రంట్ అని చెప్పొచ్చు. క్వాడ్రంట్ అనగా 1లో 4వ వంతు. ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వర్టికల్ ప్లేన్కు ముందు భాగం, హారిజాంటల్ ప్లేన్కు పై భాగం అనగా ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్, అబౌవ్ ద హారిజాంటల్ ప్లేన్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్ను చూపెడుతుంది. అదేవిధంగా వర్టికల్ ప్లేన్కు వెనకాల భాగం, హారిజాంటల్ ప్లేన్కు పై భాగం అనగా బిహైండ్ ద వర్టికల్ ప్లేన్, అబౌవ్ ద హారిజాంటల్ ప్లేన్ అనేది సెకండ్ క్వాడ్రంట్ను చూపెడుతుంది. అదేవిధంగా వర్టికల్ ప్లేన్కు వెనకాల భాగం, హారిజాంటల్ ప్లేన్కు కింద. మరొక రకంగా చెప్పాలంటే బిహైండ్ ద వర్టికల్ ప్లేన్, బిలో ద హారిజాంటల్ ప్లేన్ థర్డ్ క్వాడ్రంట్ను చూపెడుతుంది. అదేవిధంగా వర్టికల్ ప్లేన్కు ముందు భాగం, హారిజాంటల్ ప్లేన్కు కింది భాగం. మరోలా చెప్పాలంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్, బిలో ద హారిజాంటల్ ప్లేన్ అనేది ఫోర్త్ క్వాడ్రంట్ను చూపెడుతుంది. ఈ 3 డైమెన్షనల్ ప్రొజెక్షన్ ప్లేన్ మోడల్ ఒక ఆబ్జెక్ట్కు కానీ, ఒక పాయింట్కి కానీ, ఒక స్ట్రెయిట్ లైన్ కానీ, ఒక సాలిడ్ మోడల్ కానీ ఫ్రంట్ వ్యూను వర్టికల్ ప్లేన్ మీద, టాప్ వ్యూను హారిజాంటల్ ప్లేన్ మీద చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ చూపిన ప్రొజెక్షన్ ప్లేన్ మోడల్ 3 డైమెన్షనల్ వ్యూలో ఉంది. 2 డైమెన్షనల్ డ్రాయింగ్ షీట్ పైన ప్రొజెక్టెడ్ వ్యూస్ గీయడానికి ఏదైనా ఒక క్వాడ్రంట్ను తీసుకొని డ్రాయింగ్ వేస్తాము. అందుకు గాను వర్టికల్ ప్లేన్ను హారిజాంటల్ గ్రౌండ్కు నిలువుగానే ఉంచి, వర్టికల్ ప్లేన్కు ముందున్న హారిజాంటల్ ప్లేన్ను కిందికి 90 డిగ్రీస్ తిప్పుతాము. ఇట్లా ఇలా వర్టికల్ ప్లేన్కు ముందున్న హారిజాంటల్ ప్లేన్ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. రిఫరెన్స్ లైన్కు కింద ఉన్న వర్టికల్ ప్లేన్తో కోయిన్సైడ్ అవుతుంది. అంటే వర్టికల్ ప్లేన్కు ఇన్ ఫ్రంట్ డిస్టెన్స్లో ఉన్న హారిజాంటల్ ప్లేన్ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. రిఫరెన్స్ లైన్ ప్రకారం ఫోర్త్ క్వాడ్రంట్కి సంబంధించిన హారిజాంటల్ ప్లేన్, ఇన్ ఫ్రంట్ హారిజాంటల్ ప్లేన్, వర్టికల్ ప్లేన్ రెండు కోయిన్సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫోర్త్ క్వాడ్రంట్లో రిఫరెన్స్ లైన్ కింద వర్టికల్ ప్లేన్, హారిజాంటల్ ప్లేన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ క్వాడ్రంట్లోని హారిజాంటల్ ప్లేన్ ఇట్లా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది రిఫరెన్స్ లైన్ XY ప్రకారం. సెకండ్ క్వాడ్రంట్లో XY రిఫరెన్స్ లైన్కు పైన హారిజాంటల్ ప్లేన్, బిహైండ్ హారిజాంటల్ ప్లేన్, అదేవిధంగా రిఫరెన్స్ లైన్కు అబోవ్ వర్టికల్ ప్లేన్ కోయిన్సైడ్ అవుతాయి. అంటే
సెకండ్ క్వాడ్రంట్ తీసుకున్నప్పుడు ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ రిఫరెన్స్ లైన్ పైన ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. ఫోర్త్ క్వాడ్రంట్ తీసుకున్నప్పుడు XY రిఫరెన్స్ లైన్కు కింద టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్ తీసుకున్నప్పుడు హార్జంటల్ ప్లేన్ ఇన్ ఫ్రంట్ హార్జంటల్ ప్లేన్ వర్టికల్ ప్లేన్కు కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రిఫరెన్స్ లైన్ ప్రకారం కింద హార్జంటల్ ప్లేన్, రిఫరెన్స్ లైన్ పైన వర్టికల్ ప్లేన్ తీసుకుంటాం. రిఫరెన్స్ లైన్ కింద ఇన్ ఫ్రంట్ హార్జంటల్ ప్లేన్, రిఫరెన్స్ లైన్ పైన వర్టికల్ ప్లేన్. అదేవిధంగా థర్డ్ క్వాడ్రంట్ తీసుకున్నట్లయితే వర్టికల్ ప్లేన్ బిహైండ్ ఉన్న హార్జంటల్ ప్లేన్ ఇట్లా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే వర్టికల్ ప్లేన్ బిహైండ్ హార్జంటల్ ప్లేన్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి టాప్ వ్యూ పైన వచ్చే ఛాన్స్ ఉంటుంది. రిఫరెన్స్ లైన్కు పైన టాప్ వ్యూ, థర్డ్ క్వాడ్రంట్ అనేది కంప్లీట్గా ఫస్ట్ క్వాడ్రంట్కు ఆపోజిట్. వివిధ క్వాడ్రంట్లలో జరిగే ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ గురించి తర్వాత వీడియోలో నేర్చుకుందాం.